అఖిల్ అక్కినేని జైనబ్ రౌజీ నిశ్చితార్థం, ప్రేమ వివాదాలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన తెలుగు సినీ పరిశ్రమలోకి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు అఖిల్ అక్కినేని తన జీవితంలో మరో కీలకమైన మైలురాయిని చేరుకున్నారు. అతను ప్రఖ్యాత కళాకారిణి జైనబ్ రౌజీతో నిశ్చితార్థం చేసుకున్న వార్త ఫ్యాన్స్ కు నూతన ఉత్సాహాన్ని తెచ్చింది. ఇది అఖిల్ అభిమానుల జీవితాల్లో ఆనందకరమైన సంఘటనగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన గతం, ప్రస్తుత జీవితం, భవిష్యత్తు గురించి వివరంగా మాట్లాడుకుందాం. జైనబ్ రౌజీ. జైనబ్ ఒక అత్యంత ప్రతిభావంతమైన కళాకారిణి. హైదరాబాద్లోని వివిధ కళా ప్రదర్శనల్లో ఆమె ప్రతిభకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో ఆమెకున్న విజయాలు, ఇప్పుడు అఖిల్తో నిశ్చితార్థం అవ్వడం తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. జైనబ్ రౌజీతో పాటు తన వ్యక్తిత్వం, తన అభిరుచి ద్వారా అఖిల్ మనసును గెలుచుకుంది. అఖిల్ గత ప్రేమ కథ. జైనబ్తో నిశ్చితార్థం చేసుకోవడానికి ముందు అఖిల్ 2016లో పారిశ్రామికవేత్త జీవీకే కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నారు. శ్రియా ఒక ప్రతిభావంతమైన ఫ్యాషన్ డిజైనర్. ఈ జంట 2 సంవత్సరాల పాటు రిలేషన్షిప్ లో ఉంది. వారిద్దరూ పలు సందర్భాల్లో పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించారు. వారి ప్రేమ జీవితం ఎంతో అందంగా కనిపించినప్పటికీ కొంతకాలం తర్వాత వారి సంబంధంలో గొడవలు మొదలయ్యాయి. వివాహ రద్దుకు గల కారణాలు. శ్రియా భూపాల్తో వివాహం రద్దు కావడానికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. వయసు తేడా. అఖిల్, శ్రియా మధ్య వయసు వ్యత్యాసం తమ సంబంధానికి ఒత్తిడి తీసుకువచ్చిందని భావిస్తున్నారు. సమయభావం. అఖిల్ తన చిత్రాల కోసం బిజీగా ఉండటం వల్ల శ్రియాకు సరైన సమయం కేటాయించలేదని కొందరు అంటున్నారు. అఖిల్ సందేహాలు. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ అఖిల్కు ఈ సంబంధంపై స్పష్టత లేకపోవడం శ్రియాకు తీవ్ర ఆందోళనను కలిగించింది. ఇవి కాకుండా కుటుంబ సభ్యులు వారి మధ్య సంబంధాన్ని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ వివాహానికి ముందే ఈ జంట విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అఖిల్ అక్కినేని జీవితం. యువ హీరో విజయాల పయనం. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ అక్కినేని తన ప్రత్యేకమైన నటనతో తనదైన శైలిలో టాలీవుడ్ లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అఖిల్ జీవితం, ప్రయాణం, కుటుంబ నేపథ్యం, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అఖిల్ అక్కినేని యుఎస్ లోని కాలిఫోర్నియాలో ఏప్రిల్ 8, 1994లో జన్మించారు. తండ్రి నాగార్జున అక్కినేని, తల్లి అమలా అక్కినేని. అఖిల్ ప్రముఖ నటుడు నాగార్జున, ప్రముఖ నటి అమలా దంపతుల కుమారుడు. ఆయనకు ఒక అన్న నాగ చైతన్య ఉన్నారు. చిన్నతనం నుంచే నటనలో ఉన్న ఆసక్తితో అఖిల్ ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. అఖిల్ తన చదువును చెన్నైలో ప్రారంభించినప్పటికీ ఆ తరువాత ముంబై మరియు యుఎస్ లో కొనసాగించారు. ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి కారణంగా నటనపై ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలని భావించి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి చేరారు. వ్యక్తిగత ఆసక్తులు. అఖిల్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. చిరంజీవి ఆర్ఎంసీసీ టీం తరపున ప్లే చేసిన అఖిల్ సొంత టీంలో కెప్టెన్ గా కూడా ఉన్నారు. చలనచిత్ర ప్రస్థానం. అఖిల్ తొలిసారి సిసింద్రి అనే చిత్రంలో బాలనటుడిగా నటించారు. ఈ చిత్రం ద్వారా అఖిల్ తనకున్న ప్రతిభను ప్రదర్శించాడు. హీరోగా ఎంట్రీ. అఖిల్ హీరోగా తన తొలి చిత్రం అఖిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2015లో విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మిస్టర్ మజ్ను. ఆ తరువాత 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రంతో అఖిల్ యువత హృదయాలను గెలుచుకున్నాడు. ఈ చిత్రం
యూత్ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ 2021లో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో అతని కెరీర్లో కీలకమైన మలుపు తీసుకుంది. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఏజెంట్ 2023లో అఖిల్ ఏజెంట్ చిత్రంతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించారు. ఈ చిత్రంలో ఆయన నటన ఫిజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కథ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మరెన్నో ఆసక్తికరమైన విషయాలు. క్రికెట్ ఆటగాడు అఖిల్ క్రికెట్ను ప్రేమించే వ్యక్తిగా పేరు పొందారు. చిన్నతనంలోనూ ఇప్పటికీ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొంటుంటారు. బిజినెస్ వెంచర్లు అఖిల్ నింబజిన్ అనే ఫుడ్ డెలివరీ స్టార్టప్లో భాగమయ్యారు. ఇది యువతలో ఆర్థిక అభివృద్ధి పట్ల అతనికున్న ఆసక్తిని తెలియజేస్తుంది. అఖిల్ తన ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఫిట్నెస్ కోసం డైలీ వర్కౌట్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు. జీవితంలో మైలురాళ్ళు. కుటుంబ వారసత్వం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ తన నాన్న నాగార్జున, తాత అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటులను ఆదర్శంగా తీసుకొని తన నటనను మెరుగుపరుచుకుంటున్నాడు. పరిశ్రమలో స్థానాన్ని నిలుపుకోవడం. వరుసగా విజయాలు, నిరాశల మధ్య అఖిల్ తన నటనలో మెరుగుదలకు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్ ప్రాజెక్టులు అఖిల్ తన కెరీర్లో మరిన్ని వినూత్న చిత్రాల కోసం ప్లాన్ చేస్తూ అభిమానులకు కొత్త తరహా కథలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. వివాదాలు మరియు ఊహాగానాలు 2017లో ఈ వివాహం రద్దు అయ్యాక అభిమానుల్లో అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీరి మధ్య జరిగిన గొడవపై వివిధ రకాల కథనాలు వచ్చాయి. ఈ సంఘటన తరువాత అఖిల్ శ్రియ మధ్య గల సంబంధం పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. నాగార్జున యొక్క స్పందన. వారసులైన అఖిల్, నాగ చైతన్యల జీవితాలలో వచ్చే మార్పుల గురించి నాగార్జున ఎప్పుడూ ఆసక్తితో ఉంటారు. శ్రియతో పెళ్లి రద్దు సమయంలో అతనికి చాలా బాధ కలిగినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జైనబ్ రౌజీతో అఖిల్ కొత్త జీవితం ప్రారంభించబోతున్నందుకు నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వారి కుటుంబ ఆనందాన్ని ప్రతిబింబించింది. జైనబ్ రౌజీని మా కుటుంబంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. యువ జంటకు ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. జైనబ్ అఖిల్ నిశ్చితార్థంపై అభిమానుల స్పందన. అఖిల్ అభిమానులు ఈ నిశ్చితార్థంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైనబ్ ఆర్టిస్టుగా ఉన్న ప్రతిభ అఖిల్ నటనకు కొత్త అధ్యాయం తెచ్చినట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థ ఫోటోలు ట్రెండ్ అవుతుండడం ఈ జంటపై ఉన్న అభిమానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అఖిల్ ప్రస్తుత చలనచిత్ర ప్రయాణం. సినిమాల విషయానికి వస్తే అఖిల్ తన నటనతో ప్రతిష్టాత్మక స్థానాన్ని సంపాదించుకున్నారు. సిసింద్రిలో బాలనటుడిగా నటించిన అఖిల్ మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి చిత్రాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఇప్పటికీ కొత్త కథలు, వినూత్న పాత్రల కోసం తన శక్తిని వినియోగిస్తున్నారు. అభిమానుల శుభాకాంక్షలు. అఖిల్, మీరు అక్కినేని కుటుంబం నుండి వచ్చిన వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను గర్వపడేలా చేసిన తీరు ప్రశంసనీయం. ఇక జైనబ్, మీరు కళాకారిణిగా చూపించిన ప్రతిభ ఇప్పుడు ఈ కుటుంబంలోకి రావడం మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్తగా నిలిచింది. ఈ కొత్త ప్రయాణం మీ ఇరువురికి ప్రేమ, ప్రగతులను అందించాలని మీ అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.